మంచి స్పైసీగా వెల్లుల్లి కారం పొడి చేస్తున్నాము. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసామనేది చూసేయండి. కడాయి ఒకటి పెట్టుకుందాం వేయించడానికి. నేను 2 స్పూన్లంత ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నూనె, 2 స్పూన్ల మినపగుళ్ళు యాడ్ చేస్తున్నా. లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుదాం వీటిని. కొద్దిగా రంగు మారేంత వరకు 2 స్పూన్ల ధనియాలు యాడ్ చేస్తున్నా. 2 స్పూన్ల జీలకర్ర కలిపిద్దాం. మంట లో ఫ్లేమ్ లో పెట్టి వేయించాలి వీటిని కూడా. ధనియాలు జీలకర్ర కూడా ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో మంట పెట్టి వేయించాను. మిర్చి యాడ్ చేసుకుందాము. వీటిని కూడా మంట లో ఫ్లేమ్ లో పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు కలుపుతూ వేయించాము. మిరపకాయలు కూడా ఒక 3-4 నిమిషాల పాటు కలుపుతూ వేయించుతూనే ఉన్నా. లాస్ట్ లో దీంట్లో వెల్లుల్లి యాడ్ చేద్దాము. మిర్చి అంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇదంతా ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నా. మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. అదిరిపోయింది టేస్ట్ అయితే.